ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని, సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ, లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు, 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. శంకర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు.